క్రైస్తవులందరికీ గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవాకి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దిగ్గించును గాక. ఆమె ఈ రోజున దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగా ఇక్కడ దావీదు మహారాజు అంటున్నటువంటి మాట, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమైనా చేయగలరు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైనటువంటి కార్యం అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు అండి. నిజంగా ఈ రోజున నీ యొక్క జీవితంలో ఎన్నో చీకటి అయినటువంటి పరిస్థితులు, ఎన్నో వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేయాలని అయినప్పటికీ కూడా నీ ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతున్నటువంటి కోణాలు అనేకములై ఉంటున్నాయేమో. అయితే దావీదు మహారాజు నమ్మినటువంటి గొప్ప మాట, ఆయన యెహోవా దేవుడు చీకటిని వెలుగుగా చేసేటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా ఎదురవుతున్నటువంటి ప్రతి వెలుగుడు చీకటిని కూడా ఆయన వెలుగుగా చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టమైనటువంటి పరిస్థితిని కూడా దేవుడు మంచిగా చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యములు, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఈ రోజున నీవు అనుకుంటూ ఉండొచ్చు, నీవు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతున్నటువంటి కోణంలో, లేకపోతే నీవు అనుకున్నది జరగనటువంటి కోణంలో, నీవు ఏది చేయాలనుకున్నా ఆ ప్రయత్నాలన్నీ ఏవి కూడా జరగక నీవు బాధపడుతుంటున్నావేమో. నిజంగా ఆయన నీ పట్ల కార్యాలు చేసేటువంటి దేవుడు. మరొక వచనంలో యెహోవా కార్యము చేయగా దాన్ని తిప్పివేయి వాడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తాను. దేవుడు నీ జీవితంలో చేసేటువంటి కార్యాన్ని ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఎవరు కూడా దేవుడు చేసేటువంటి కార్యము త్రిప్పేటువంటి వారికి ఎవరికి కూడా సాధ్యం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటిని కూడా సఫలం చేసేది దేవుడు మాత్రమే. కాబట్టి నీ జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి చీకటికరమైనటువంటి పరిస్థితులను కూడా ఆయన ఉదయకాల సమయంలో వెలుగుగా చేసేటువంటి సమర్థులు ఉంటున్నారు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభావ. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, సకల సమృద్ధి చేత మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలను కూడా మీరు అంగీకరించండి. చక్కటి ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు మీరు దయచేసిన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.